ఇది వ్యాపారం. హలో మామ, ఇప్పుడైతే కాకినాడ బీచ్కి అయితే వెళ్తున్నాం మామ. మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ బీచ్ కూడా మగవాసిపోయాం. అంటే సముద్రం చూసి కూడా చాలా రోజులైంది. ఇక్కడ ఉన్నప్పుడైతే కొంచెం కంటిన్యూగా అంటే కనీసం నెలకు ఒక రోజైనా సరే బీచ్కి అయితే వెళ్ళేవాళ్ళం. కానీ మనకైతే అసలు కుదరట్లేదు. ఈ మధ్య కూడా అసలు వెళ్ళలేదు. వెళ్ళి ఒక 2 years అయితే అయిపోతుంది బీచ్కి వెళ్ళి. అందుకే ఒకసారి బీచ్ని కూడా కవర్ చేసేద్దాం, అలాగే ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాం కదని చెప్పి ఇప్పుడైతే మా ఓనర్ అయితే కార్ వేసుకొచ్చాడు. తర్వాత అయితే బీచ్కి అయితే బయలుదేరాం మామ. ఒక 5 అయితే ఉన్నాం. మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం, కాకినాడ బీచ్కి. ఈ ఫ్రెండ్స్తో తిరిగితే మాత్రం భలే సరదాగా అయితే ఉంటుంది మామ. అందులోకి బ్యాచ్ అంతా కూడా కొంచెం కామెడీగా ఉందంటే ఇంకా సరదాగా ఉంటుంది. మా బ్యాచ్ అయితే అలానే ఉంటుంది, ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. అసలు ఉన్నంతసేపు కూడా గట్టిగా పగలబడి నవ్వేంత కామెడీ అయితే ఉంటుంది మా దగ్గర. అంటే ప్రతిదీ కూడా ఎటకారమే, ప్రతిదీ కూడా జోకే ఉంటుంది మా దగ్గర. అంటే మామూలుగానే గోదావరి అంటే ఎటకారం ఉంటుంది, మా దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తం మాటకు ముందు వెనకాల కూడా మొత్తం అంతా కామెడీ ఉంటుంది. అసలు టైమే తెలీదు, అంతలా అయితే గడిచిపోతుంటుంది మాతో అయితే. అసలు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనకి ఈ ఫ్రెండ్స్కి అయితే మనం చాలా మొక్కవసిపోయాం. అంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు మనకి హైదరాబాద్లో. అందుకే ఇక్కడ కొంచెం వచ్చి రాగానే పోలే లేట్ అయితే అయింది, 4 రోజులు వ్యాపారం పోయిందని చెప్పి నాకు కూడా పెద్ద బాధ అయితే అనిపించట్లేదు ఇలా తిరగడానికి. వ్యాపారం అంటే గుర్తొచ్చింది మామ. నిన్నైతే మా నాన్న ఒక 60 kgs అయితే గోకరకాయ వేసాడంట. ఒక 2 బస్తాలు అయితే బెండకాయ, ఒక 2 బస్తాలు అయితే మిర్చి వేసి బండి మీద పెట్టి ఒక చోట, నర్సరీ ఒక చోట అయితే పెట్టాం. మీరు నిన్నైతే మాత్రం వ్యాపారం అయితే అస్సలు లేదంట. అంటే మంత్ ఎండ్ కదా, అందులోకి మా రోడ్లో ముందు కూడా ఇంకా బళ్ళు అయితే పెడుతున్నారు మామ. దానివల్ల కూడా కొంచెం వ్యాపారం అయితే డౌన్ అవుతూ ఉంది. అందులోకి మంత్ ఎండ్ కదా, ఎలాగో స్లోగానే ఉంటుంది. ఈడైతే మాత్రం అప్పారావు మామ వీడి పేరు. అసలు ఫుల్ కామెడీ ఉంటుంది వీడితో. ఈడు ఉన్నాడంటే మనకు అసలు టైమే తెలియదు. అక్కడ వ్యాపారం ఏమైందంటే అసలు నిన్నైతే అస్సలు లేదంట. నిన్న వచ్చి మొత్తం అమ్మకం అయితే ఫోన్పేలో అయితే ఒక 3200 పడింది. అలాగే చేతికి అయితే ఒక 3300 అయితే చేతికి వచ్చింది. మొత్తం కలిపి ఒక 6600 ఎంత అమ్మింది మొత్తం. వీళ్ళకి సరికి ఏమో 5200 5300 సరికి అయింది మామ. నిన్న మొత్తానికి ఒక 1300 అయితే మిగిలింది. ఆ 1300లో కూడా ఈ జీతాలు ఆటో తీస్తే నిన్నైతే లాస్ అని చెప్పాలి. అంటే సరుకు మిగిలిందంట. ఆ సరుకు ఈ రోజు కలిపి అయితే అమ్ముతున్నారు. ఆ సరుకు తోడుగా ఈ రోజు అయితే ఒక 6 బస్తాలు అయితే బంగాళదుంప అయితే తీసుకున్నారు. 6 బస్తాలు బంగాళదుంప, ఒక 5 కవర్లు అయితే కాకరకాయ వేసుకుని ఈ రోజు అయితే వ్యాపారం చేస్తున్నారు. మరి ఏమైందో ఏంటో నాకైతే పూర్తిగా ఇంకా తెలియదు, ఇంకా అయితే చెప్పలేదు. అదైతే కనుక్కుని అయితే రేపు వీడియోలో అయితే చెప్తాను మామ. నిన్నైతే మాత్రం ఒక 1300 అయితే మిగిలిందంట. ఆ 1300 ఇంకా సరుకు మిగిలింది. అంటే నేను లాస్ అని చెప్పాలి. ఇప్పుడైతే మనం కాకినాడ బీచ్కి అయితే వచ్చేసాం మామ. బీచ్ అయితే ఇవాళ చాలా ఖాళీగా ఉంది. ఏంటో మరి, అంటే మామూలుగా ఇక్కడ చాలా రష్ అయితే ఉంటుంది, కానీ ఇప్పుడైతే చాలా ఖాళీగా అయితే ఉంది. మామూలుగానే ఈ బీచ్కి వచ్చామంటే ఒక మధ్యాహ్నం దిగామంటే మధ్యాహ్నం 1 గంట 2 దిగితే సాయంత్రం 6:30 7 వరకు కూడా వాటర్లో పడి అలా కొట్టుకుంటానే ఉండేవాళ్ళం మా మేమైతే. కానీ ఈరోజు ఏమైందంటే అసలు బయట వాతావరణమే రెయిన్ పడతా ఉంది. కాబట్టి ఇక్కడ వాతావరణం అయితే మాత్రం చాలా కూల్గా ఉంది. అసలు సముద్రంలో అడుగు పెట్టాలంటే కూడా భయం వేస్తుంది, అంత చలి అయితే వేస్తుంది. ఈ పక్కన ఇంకా కొన్ని అయితే ఉంటాయి మామ, ఇలాంటి వ్యాన్లు ఒకటి, ఇంకా గుర్రాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బొమ్మ చూడండి మామ ఎంత అందంగా ఉందో. సగం విరిగిపోయింది, కానీ బొమ్మ అయితే మాత్రం చాలా అందంగా ఉంది. బీచ్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది మామ. మీరైతే కాకినాడ బీచ్కి ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. ఇక్కడ బీచ్ అయితే మాత్రం ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మనకు మామూలుగానే హైదరాబాద్లో చాలా కలర్స్ అయితే చూస్తూ ఉంటాం కదా, ఇక్కడైతే మాత్రం అసలు కలరే లేదు మామ ఈరోజు అయితే. ఇలా గ్యాంగ్తో వస్తే మాత్రం ఇలా కబడ్డీ ఆడడం, ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి మామ. కొంతమంది అయితే పరుగులు ఆడుతూ ఉంటారు, కొంతమంది అయితే ఇలా కబడ్డీ ఆడుతూ ఉంటారు. మేమైతే ఇప్పుడు ఇలా బీచ్లో కబడ్డీలు అయితే ఆడలేదు, కానీ మేమైతే ఎప్పుడు ఇందులో పడి కొట్టుకోవడమే, సముద్రంలో పడి అలా అయితే తిరుగుతూ ఉంటాం మేమైతే. ఈ రోజైతే దిగాల వద్దని అయితే చాలాసేపు అయితే ఆలోచించుకున్నాం. ఎందుకంటే ఫుల్ క్లైమేట్ కూల్గా ఉంది. అసలు వాటర్లో అడుగు పెట్టాలంటేనే కాలిపోతూ ఉంది చల్లగానే. కానీ దిగుదామని అయితే అనుకున్నాను. నేనేమో ఆడ షర్ట్ వేసుకున్నాను, ఆడేమో నాదైతే నా స్వెటర్ అయితే వేసుకున్నాడు. ఎందుకంటే నేను దిగుదాం అనుకున్నాను, ఆడైతే దిగనంటున్నాడు. ఆడ చూసారా ఎంత కామెడీగా ఉందో. మేమైతే 2 సార్లు అందరికీ వెళ్ళి అయితే వచ్చేసాము దిగలేక. ఆ షర్ట్ నేను వేసుకున్నాను కదా, ఈడు నా స్వెటర్ వేసుకున్నాడు కదా, దీంట్లో లాగమనుకున్నాడు. ఈడు లాగమనుకుని కొంచెం ధైర్యంగా అయితే వచ్చేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ స్వెటర్ తడిసిపోతుందని చెప్పాడు. అయితే వదలలేదు మామ. మేమైతే పట్టుకుని అక్కడే పాడేసి కాళ్ళు అయితే పట్టుకుని లాక్కుని అయితే సముద్రంలోకి అయితే తీసుకుపోయామండి. అదిగో చూడండి, చివరికి ఎలా అయితేనో తడిసిపోయాడు. ఆడు కూడా స్వెటర్ కూడా తడిసిపోయింది నాది. అసలే చాలంటే ఉన్న స్వెటర్ కూడా తడిపేసుకున్నాను నేను ఈ రోజైతే. అదిగో చివరికి ఇంకా ఆడు కూడా ఇంకా అర్థం చేసుకున్నాను, ఇంకా తడిపేశారు ఈ ఎదవాళ్ళు ఇంకా చెప్పి. చివరికి ఆడి వచ్చేసాడు దిగడానికి సముద్రంలోకి. ఈ మధ్యలో మళ్ళీ చిలకలు అయితే వెళ్తా ఉన్నాయి మామ. వీడియో ఏమో ఇటు మమ్మల్ని కవర్ చేయాలంటే చుట్టూ ఉన్న చిలకలన్నీ కవర్ చేస్తూ ఉన్నాడు. మేమైతే దాంట్లో కూడా అలా స్నానాలు చేస్తూనే ఉన్నాం మామ, అలా కొట్టుకుంటూనే ఉన్నాం. చాలాసేపు అయింది. మా వాడికి ఏంటంటే లైన్ ఉంది అడిగి, అందుకని చెప్పి వాడైతే వెళ్ళిపోదాం అని. మేమైతే మాత్రం అసలు పైకి ఎక్కనివ్వలేదు. పైకి ఎక్కుతుంటే మట్టి వేసే వాళ్ళు, మట్టి వేస్తాం మళ్ళీ సముద్రంలో దిగుతూ వచ్చేవాడు. చాలాసేపు అయితే మాత్రం వాడు వెళ్ళిపోదాం ఒకటే కూడా. ఎందుకంటే ఆడికి లైన్ ఉంది. ఆడు లైన్కి ఎగ్గొట్టేద్దాం అని చెప్పి మేమైతే తీసుకొచ్చాం, కానీ ఆడైతే మాత్రం
మాత్రం ఇంకా లైన్ గురించి అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అందుకని అసలు ఎక్కడ వదలలేదు, పైకి ఎక్కుతుంటే మట్టి వేసేవాళ్ళం మేమైతే. మేము బీచ్లోకి వెళ్ళాం కదా, మమ్మల్ని వీడియో తీరని చెప్పి మా వాడికైతే ఫోన్ ఇచ్చి మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాం. మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వీడు మమ్మల్ని తీయడం మానేసి బీచ్లో ఉన్న చిలకలని కవర్ చేస్తూ ఉన్నాడు మామ. అదిగో వీడి పని ఇది, వీడియో తీయమని వీడికి ఇచ్చింది ఏంటి, వీడు చేసేది ఏంటి, ఇలా ఉంటాయి. సమ్మర్లో మాత్రం బీచ్కి వస్తే భలే ఉంటుంది మామ. కానీ వింటర్లోని వర్షాకాలంలోని వచ్చామంటే ఒక పక్క చలి, పైకి ఎక్కిన తర్వాత ఫుల్ చలి అయితే వస్తుంది. దాంట్లో కొట్టుకున్నంతసేపు పెద్ద ఏముండదు, కానీ పైకి ఎక్కిన తర్వాత అయితే మాత్రం చాలా చలి అయితే వేస్తుంది మామ. ఆడనైతే పైకి కిందకి మేము తిప్పుతూనే ఉన్నాం. నా స్వెటర్ అయితే మాత్రం తడిచిపోయింది మామ. అదైతే ఆరదు అసలు క్లైమేట్ కొంచెం కూడా ఎండ రావట్లేదు, పొద్దున మాటలు కూడా. అదైతే మాత్రం అసలు ఆరదు. అసలు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే టైంకి ఏమవుతుంది ఏంట. ఇది ఆటలు అక్కడ బీచ్లో. మేమనే కదా అందరూ కూడా ఇలాగే ఆడతారు మట్టితోటి. ఇవి మా ఆటలు అయితే మొత్తం అంతా ఒకడి మీద ఒకటి ఇసుకేసుకోవడమే. మేమైతే మాత్రం బాగానే ఎంజాయ్ చేసాం మా బీచ్లో. ఈ బీచ్కి ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇదిగో వీడు కూడా మనకు భలే కోఆపరేట్ చేస్తాడు, ఎలా ఆడుకున్నా కానీ ఆడైతే మాత్రం బాగానే కోఆపరేట్ చేస్తాడు. నేను అది పెడితే పైన ఆడట్టుకొచ్చి ఇంకొకడు పువ్వు అయితే పెడుతున్నాడు. ఈ బీచ్లో ఎంజాయ్మెంట్ అయితే మాత్రం బాగానే ఉంది మావ. కానీ రేపైతే మాత్రం ఏం చేస్తానంటే, రేపు ఇక్కడ మనకు లోకల్లో ఒక మార్కెట్ అయితే ఉంది మావ, మడికి మార్కెట్ అని చెప్పి ఒక మార్కెట్ అయితే ఉంది. అదైతే మాత్రం చాలా పెద్ద మార్కెట్. అది మడికి మార్కెట్ అంటే కూరగాయల మార్కెటే, చాలా పెద్ద మార్కెట్ మావ అదైతే. రేపు పొద్దున అసలు ఒకసారి అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా ఒకసారి రేట్లు అయితే చూద్దాం. మీకే అర్థమవుతుంది కదా అసలు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, మీకు అర్థమవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది ఆంధ్రాలో ఇక్కడ లోకల్లో రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి. అందరూ ఏమనుకుంటారంటే మామూలుగా ఇక్కడే రేట్లు తక్కువ ఉంటాయి, గోదావరి జిల్లాలో పంటలు ఎక్కువ కదా అని చెప్పి ఇక్కడే తక్కువ ఉంటాయి రేట్లు, అక్కడ ఎక్కువ ఉంటాయి అనుకుంటారు హైదరాబాద్లో. కానీ నిజానికి ఏంటంటే ఇక్కడ మామూలుగా లోకల్లో ఇక్కడే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ మార్కెట్లోనే ఇక్కడే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ మడికి మార్కెట్కి నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను ఒకసారి కాదు, ఇంతకు ముందు అయితే కొంచెం ఎక్కువ సార్లు వెళ్ళాను. అప్పుడు నేను హోటల్ పెట్టాను ఇక్కడ, అప్పుడు మడికి మార్కెట్కి అయితే వెళ్ళాను కూరగాయలకి. ఆ టైంలో కూరగాయల రేట్లు కొంచెం ఎక్కువే అనిపించేది నాకైతే. అప్పుడని కాదు కానీ మామూలుగా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు నాకు, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే, మడికి మార్కెట్ కంటే కూడా నువ్వు చూపించే మార్కెట్లోనే రేట్లు తక్కువ ఉన్నాయిరా అని చెప్పి. నిజానికి అదే నిజం మావా. హైదరాబాద్లో ఆ బోయినపల్లి మార్కెట్ అక్కడే కొంచెం రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అయితే అనిపిస్తూ ఉంటాయి నాకు. ఇక్కడైతే నిజానికి చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి. ఒకసారి అది కూడా చూసేద్దాం అసలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది. రేపు పొద్దునైతే నేను మడికి మార్కెట్కి వెళ్ళి అదైతే ఒకసారి అయితే కవర్ చేస్తాను మావా, ఎలా ఉన్నాయి రేట్లు ఏంటి అని చెప్పి. మాకైతే బీచ్లో ఇంకా చాలాసేపు అయితే ఆడుతూనే ఉన్నాం. కానీ మా ఊడైతే లైన్కి వెళ్ళిపోదాం అని చెప్పి బలవంత పెడితే సరే అని చెప్పి మేమైతే పైకి అయితే ఎక్కేసాం. మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా ఇంటికేం కాదు, కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, పార్కింగ్ దగ్గరికి. మధ్యలో ఈ కార్లు అయితే ఉన్నాయి. అసలు మా వాడిని అయితే ఒకసారి ఎక్కరా, నిన్ను ఒకసారి తిప్పుదామని చెప్పి అయితే అడిగాం, కానీ అయితే నేను ఎక్కనన్నాడు. సరే అని చెప్పి మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాం. బీచ్లోంచి అసలు బయటకైతే రాబోద్దేది. మా ఒక్కసారి సముద్రంలో దిగే వరకే కొంచెం భయం అయితే వేస్తుంది, చలేస్తుంది అది ఇది అని చెప్పి. ఒక్కసారి దాంట్లో తెగించి దిగిన తర్వాత ఇంకా ఆడుతూనే ఉంటుంది. ఎంతసేపు ఆడినా కానీ ఇంకా ఆడొచ్చు అని చెప్పి అయితే ఉంటుంది ఆ బీచ్లో. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుంటే దారిలో అయితే నాన్ స్టాప్ రెయిన్ అయితే పడతానే ఉంది. అసలు గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా వర్షం అయితే మాత్రం అలా పడతానే ఉంది. పొద్దు నుంచి కూడా ఇలాగే ఉంది మామ, క్లైమేట్ అంతా కూడా చినుకులు పడతానే ఉన్నాయి, అలాగే పడతా ఉన్నాయి ఇదంతా కూడా. నా బట్టలు అయితే మాత్రం పూర్తిగా తడిచిపోయింటే ప్యాంట్ ఆల్రెడీ వాటర్లో దిగిపోయాం కదా, ప్యాంట్ ఆల్రెడీ తడిచిపోయింది. ఆ ఉన్న స్వెటర్ కూడా మా ఓడి వల్ల అయితే అది కూడా తడిచిపోయింది. సరే అని చెప్పి ఒక షర్ట్ అయితే తీసుకున్నాను మా దారిలో ఆపి. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పలేదు ఏంటంటే, ఈ మెండపేట పక్కన ద్వారపూడి ఉంటుంది. బట్టలు అయితే మాత్రం చాలా చాలా చౌక మావ. అదైతే మీకు చెప్పడం మర్చిపోయాను, కానీ పక్కనే ద్వారపూడి ఉంటుంది. మీకు వినే ఉంటారు పేరు ద్వారపూడి బట్టల మార్కెట్ అంటే పెద్ద ఫేమస్ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో. అసలు ఈ చుట్టుపక్కల అందరూ కూడా బట్టలు కొనుక్కోవాలంటే మెయిన్ ఈ మెండపేట లేదంటే ద్వారపూడి. ఈ ద్వారపూడి అయితే బాగా ఫేమస్ మాట. నాకైతే ఒకసారి చూపిద్దాను, కానీ నాకైతే ఇంకా కుదరదు మామ. తర్వాత ఎప్పుడైనా ఇంకొకసారి వచ్చినప్పుడు అయితే ఆ ద్వారపూడి మార్కెట్ కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీకు. బట్టలు అయితే మాత్రం చాలా చౌక. ఆ షర్ట్ వచ్చి 300 మామ. అంటే మీరు అనొచ్చు ఇంకా 100-150 కూడా మనకి హైదరాబాద్లో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం క్వాలిటీగా కూడా ఉంటాయి షర్ట్లు. సరే మామ, రేపు పొద్దునైతే మార్కెట్కి వెళ్తే కలుద్దాం. మరి ఉంటా, మరి బాయ్. ఇది వ్యాపారం.